యేసు ఉన్న ఇల్లు అనండి. మన టార్గెట్ అదేగా, అక్కడికి వెళ్ళాలిగా. అక్కడికి వెళ్తేనే కదా ఆనందం, ఆశీర్వాదం అన్నీను. మరి యేసు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఏ ఇంట్లో యేసు ఉన్నాడో పట్టుకోండి పాయింట్. ఎక్కడైతే రక్షణను గురించి, మహిమను గురించిన ఆనందముతో కీర్తనలు పాడుతున్నారో అక్కడ ఉంటాడు ఆయన. ఎక్కడైతే మారిన బ్రతుకులతో దేవునికి ఎక్కువగా స్తోత్రాలు చెబుతుంటారు అక్కడ ఉంటాడు ఆయన. 3, ఎక్కడైతే ఏకీభవించి అందరూ ప్రార్థనలు ఎక్కువగా చేస్తుంటారో అక్కడ ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోతున్నావో ఆలోచించుకో, యేసు రక్తం వేయించే. ఇందులో సాటు మరుగు దాపరికమేం లేదు. కుండ బద్దలు కొట్టినట్టుగా తేటగా చెబుతున్నాను. ఏదో ఒక దేవుడు అనుకున్నావా, ఏదో ఒక గ్రంథం అనుకున్నావా, ఏదో ఒక నామం అనుకున్నావా, ఏదో ఒక స్థలం ఎలా అవుతుంది? మరి ఆయన ఉన్న చోటికి మనం రావాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టుకున్నా, బాయి తవ్వుకున్నా, ఉప్పు నీళ్ళు పడ్డాయి కాబట్టి నీళ్ళు తాగుతూ మాంతామా? ఏడుంటే అడికెళ్ళి తెచ్చుకోవాలి కదా. దాహం తీరొద్దా? మరి దాహం ఉంటే